కల్వరి క్రీస్తు పరిచర్య ఆన్లైన్ గూగుల్ మీట్ ఆరాధనలో ఉన్నటువంటి దైవజనులకు విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో కల్వరి క్రీస్తు పరిచర్యలో 2196 రోజు లెంట్ డేస్ లో 29వ రోజులకి ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ మరి నడిపిస్తున్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు బన్హరయ్య గారికి, అలాగే వీటిలో పాల్గొంటున్నటువంటి మరి దైవజనురాండ్రకు విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్త నామాన ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఈ లెంట్ లో 29వ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి అమ్మా. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలయునని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను తను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. సరిపోతుందన్నా? సరిపోతుందమ్మా, చాలు. థ్యాంక్ యూ. సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. చాలమ్మా. దేవుడి లేఖన భాగమును దీవించి మన ఆత్మలకు క్షమాభివృద్ధి కలగచేయుదురుగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ కనికరం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయా సంకల్పాన్ని బట్టి నేటి ఉదయకాల సమయంలో మీరు ఏర్పాటు చేయబడినటువంటి అయా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయము తండ్రి 1-2 వచనాల్లో నా ప్రభువా, నాయన దాగి ఉన్న ఆత్మీయ సత్యములు నా ప్రభువా మీరు మాకు బోధపరచమని వినుచున్న నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. నాయన వారి యొక్క తండ్రి హృదయాంతరంగాల్లోకి నా ప్రభువా నీ వాక్యాన్ని పంపించండి. నా ప్రభువా అయా నిలబడుచున్న నేను నిష్ప్రయాసుడును, అయా మీరు మాత్రమే బిడ్డలతో మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోమని. మానవ స్వరం ఏ హృదయాన్ని బాగు చేయదు, దైవ స్వరాన్ని బిడ్డలకు మీరు వినిపింపచేసి మీ నామాన్ని మీరే మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి ప్రహస్త నామాన మిక్కిలి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ రోజు మన అంశము ఈ 2 లేఖన భాగాలని క్రోడీకరించినటువంటి మీదట ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమై ఉన్నది అంటే దురుద్దేశము, అనగా బ్యాడ్ ఇంటెన్షన్. దురుద్దేశము అనేటటువంటిది మనిషిని ఏదో రీతిగా అతను మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా అతని మీద ఇతరులకు హాని చేయాలనే చెడు ఆలోచన, కుట్ర, అసూయతో చేసేటటువంటి పనులు. ఈ దురుద్దేశం కలిగినటువంటి వ్యక్తులని పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమందిని అలా చూడొచ్చు. నేను దురుద్దేశం కలిగి తద్వారా వారు ఏ రీతిగా వారి యొక్క జీవితాలను వారు ఏ రీతిగా వారు తమ దినాలను ముగించారని మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరు అని మనం చూస్తే హామాను మొర్దెకైని పాడు చేయాలనుకున్నాడు. తెలుగులో ఒక పాట ఉంటుందమ్మా, ఒక ప్రోవర్బ్, చెరపుకురా చెడేవు అంటారు. ఎందుకు అంటే ఇంకా చెప్పాలంటే అతను తీసుకున్న గోతిలో అతనే పడ్డాడని చెప్పాలి. ఇక్కడ ఈ దురుద్దేశంతో లేదా ఆ మొర్దెకైని ఏ రీతిగానైనా ఉరి తీయాలని ఏర్పాటు చేసుకున్న తన ఉరి కంబాన్లో తనే ఉరి తీయబడతాడని తను ఏమాత్రం ఊహించుండడు. అందుకే ఇక్కడ ఒక లేఖనాన్ని మనం ఆధారం చేసుకుంటే మనుషుల యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనుషునిగా హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు.
దేవుని ఉద్దేశం ఏంటి? హామానును ఉరి తీయించడం, మొర్దెకాయిని కనపరచడం. ఈరోజు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల మనుషుల ప్రణాళిక ఒకలా ఉంటుంది. దేవుని ప్రణాళిక ఒకలా ఉంటుంది. మనుషులు ఎప్పుడు మనల్ని అణగదొక్కాలని చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు హెచ్చించాలని చూస్తాడు. లేదా కుటుంబంలో భర్త ఒకవేళ నిన్ను ఆహ్, కాని మాటలు అంటున్నా, ఇంకా సమాజం ఒకవేళ నిన్ను తక్కువగా, చులకనగా చూస్తున్నా, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు రక్తం పెట్టిన, ప్రాణం కార్చినటువంటి యేసయ్య నిన్ను ఎల్లప్పుడూ ఉన్నతమైనటువంటి స్థలాల్లో అనగా తగిన సమయం, నిర్ణయ సమయం వచ్చేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. ఒకటి హామానును మనం చూస్తాం. ఇంకా దురుద్దేశముతో, ఇంకా చేయని ఆ నేరము, లేదంటే అసలు ఆ కాన్సెప్ట్, లేదంటే ఆ పని వారు చేయలేదు, కానీ తీసుకెళ్ళి వారిని ఆ శిక్షకు పాత్రులుగా పెట్టేశారు. అలాంటి సమయాల్లో సొంత అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే, ఎవరో కాదు, యేసేపు అన్నదమ్ములు ద్వేషంతో తండ్రి తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఆ యొక్క ప్రేమను తట్టుకోలేక వారు ఏం చేశారండి? యేసేపుని తీసుకువెళ్ళి గోతిలో పడేశారు. అయినా దేవుడు యేసేపుని ఘనపరిచాడు, యేసేపుని హెచ్చించాడు. తల్లిదండ్రులు ఇక ఆ బిడ్డను, మేము ఆ స్వరాన్ని మేము ఏమాత్రము కూడా దాచలేము. ఒకవేళ ఆ స్వరము ఆ మగబిడ్డ స్వరము అని తెలిస్తే యాకోబేదు, అమ్రాము, మిరియాము, మరి వారి యొక్క ఆ కుటుంబంలో పుట్టిన ఇశ్రాయేలును ఏలబోవాడు, ఇశ్రాయేలును నడిపించేవాడు మోషేని తీసుకెళ్లి జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో పెట్టడం మనుష్య రీతిగా వారు చేసినటువంటి ఆలోచన. దైవ ఆలోచన రాజకుమార్తెను నైలు నదికి పంపించడం, తత్పర్యవసానం రాకుమారునిగా అడుగు పెట్టించి ఇశ్రాయేలీయులను నడిపించే గొప్ప నాయకునిగా దేవుడి యొక్క ఏర్పాటు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తున్న వారమైతే ఇస్కరియోతు యోధ ఆ యొక్క డబ్బు మీద ఉన్న ఆశను బట్టి ప్రభువునే అప్పగించాలనే దురుద్దేశం. ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే, దురుద్దేశము అంటే ఒక వ్యక్తిని ఏ రీతిగానైనా సరే సూటిపోటి మాటల వలన ఆ కత్తితో ఏం చేయొచ్చు అంటే, లేదంటే సూటిపోటి మాటల వల్ల ఎదుటి వాని హృదయాన్ని గాయపరచవచ్చు. అవి మనలో ఉండకూడదు. జ్ఞానుల నాలుక జ్ఞానమును గూర్చినటువంటి మాటలు పలుకుతాయి. మరి చెడు తలంపులు, చెడు తలంపులు కలిగి ఉన్న వారి యొక్క మాట ఎదుటి వ్యక్తి హృదయాలను ఏం చేస్తుందంటే గాయపరిచేదిగా ఉంటుంది. ఇక్కడ మన సందర్భంలో దురుద్దేశం గురించి ఒక 2-3 ఉదాహరణలు చెప్పడానికి ప్రభు కృప చూపించారు. ఇక మన సబ్జెక్ట్ లోకి వెళ్తే, దానియేలును యేసుక్రీస్తును ఇద్దరిని పోల్చినప్పుడు వీరిద్దరిని అసలు ఎందుకు ఈ రీతిగా, యాక్చువల్ గా యేసేపుకిని యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర పోలికుంటది. అమ్మబడడం, లేదంటే వెండి నాణాలకు ఇద్దరు అమ్మబడ్డారు, లేదంటే తృణీకరించబడడం, ఇవన్నీ కనిపిస్తాయి. అయితే దానియేలుని యేసుక్రీస్తుని రెండింటిని నేను ఆ పోలిక చూసినప్పుడు, దానియేలు అనే మాటకు అర్థం దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు, దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు అర్థం యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అయితే ఇక్కడ దానియేలుని యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరిని పోల్చినప్పుడు వారిద్దరిలో ఉన్నటువంటి ఆ ఈక్వల్ క్వాలిటీస్, ఎందుకు వారి ఇద్దరి మీద దురుద్దేశానికి గల మూల కారణం ఏంటంటే, ఇద్దరి మీద కూడా అసూయ కనపడుతుంది. ఎందుకు అసూయ కనపడింది అంటే, దానియేలు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన పని మీద దేవుడు తనకు పెట్టిన బాధ్యత, లేదా దానియేలు గురించి మనం చూసినప్పుడు చదవబడిన 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో
చూడండి, రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఇక్కడ ఒక మాట, హేతు అనగానే స్టీవెన్సన్ గారు రచించిన ఒక పాటలో ఉంటుంది. హేతువేమి లేకుండా లాభం ఆపేక్షకుండా జతను కోరువారు లేరు లోకమందున, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, హేతువు లాభం రెండిట్లో తగిన హేతువు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, తగిన నింద వేయాలని చూస్తా ఉన్నారు. కానీ ఎక్కడ మచ్చైనను డాగైనను మడతైనను ఏమి దానియేలులో కనుగొలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దానియేలు ప్రార్థనా పరుడు. కిందకు వెళ్తే మనకు కనిపిస్తుంది, యెరూషలేము తట్టుకు కిటికీలు తెరవబడి అనుదినము 3 సార్లు ప్రార్థించే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన వాడుక ప్రతి రాత్రి ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన, ప్రతి రాత్రి ఒలీవల కొండ మీద తన వాడుకది. ఆ శిష్యుల్ని అడిగితే, అయ్యా యేసయ్య రాత్రి ఎక్కడున్నారు అని అడిగితే వారు చెప్పదలిచిన ఒకే ఒక మాట, లూకాసు వార్త 22వ అధ్యాయం 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆయన వాడుక ఏమిటి అంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. కాలము, ఒలీవల కొండలో ఆయన చేసేదంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈయన తన గదిపై కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపుకు కిటికీ తలుపులు తీసి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థనే వీరిని శక్తివంతులుగా బలవంతులుగా లోకానికి వీరు చేసిన ప్రార్థన ఫలితంగా గొప్ప అద్భుతాలను మనం చూడవచ్చు. అయితే చూద్దాం, ఇక్కడ దానియేలులో ఒక నిందైనను తగిన హేతువైనను కనిపెట్టాలని, లేదా నేరమైనను తప్పైనను దానియేలులో చూడాలని వారు చూశారు. కానీ దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలే. అంత పర్ఫెక్ట్. టైం అంటే టైం కరెక్ట్ గా సింహాసనానికి లేదంటే ఆ రాజ్యానికి ప్యాలెస్ లోకి 9 గంటలకు రావాలంటే నేను అనుకోవచ్చు ఒక 8:30 లేదంటే 8:45 టైం కంటే ఇంకా ముందుగానే ఉండేవాడేమో. సమయ పాలన విషయంలో కూడా అతడు ఎక్కడ ఏ రోజు కూడా తన షెడ్యూల్లో ఈ రోజు లేట్ అయింది అని తను అనిపించుకున్న వ్యక్తి కాదేమో. అందుకే అక్కడ వారు అంటున్న మాట ఏమిటంటే, ఇతనిలో ఏ తప్పైనను నేరమైనను చేయలేదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగలేకపోయారు. అతని యొక్క షెడ్యూల్, అతని యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఎక్కడ కూడా ఇస్మంతైనను ఎక్కడ ఏ లోపం లేని వ్యక్తి. ఎవరి దగ్గర కూడా ఇదిగో దానియేలు ఇలా చేశాడు అలా చేశాడని ఎవ్వరు కూడా దానియేలు మీద నెగిటివ్ గా కంప్లైంట్ ఇచ్చిన వారు కానీ ఎవరు లేరు. అలాంటి వ్యక్తి విషయంలో 5వ వచనం, అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ వీళ్ళకి ఏం దొరికింది? అన్నిట్లో బాగానే ఉన్నాడు, ఇంకా వీళ్ళు వెళ్ళే దారిలో కాకుండా ఇతను అంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నాడు. అంటే దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన బిడ్డ కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న వ్యక్తి కాబట్టి వారికి ఎక్కడ లోపం కనపడిందంటే ఒక భక్తి విషయంలో, తన యథార్థత విషయంలో, తన నమ్మకత్వం విషయంలో, తన దేవుని ఆరాధించేటటువంటి విషయంలో తప్ప ఇంకెక్కడ వాళ్ళని పట్టుకోలేకపోయారు. అన్నిట్లో ఎక్కడ చూసినా గానీ రేపు చేయాల్సిన పని ఈ రోజే చేసేస్తూ ఇంకా అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమబద్ధంగా దానియేలు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అయితే దానియేలులో మనుషులు ఏ లోపాన్ని పట్టుకున్నారంటే, మనుషులు అతను దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయంలో కూడా లోపం లేదంట. అదండి వారికి దొరికిన లోపం ఏంటంటే, మనుషులు ఏం చేస్తారండి? ఒక్క లోపాన్ని పట్టుకున్నారు. ఏ లోపం అంటే అతడు దేవుని
భక్తి విషయంలో తప్ప, దేవుని ఈ దేవుని యందు శ్రద్ధాభక్తులు చూపించడంలో తప్ప ఇంకెక్కడ అతను మనం పట్టుకోలేం. కాబట్టి మనకున్న ఏకైక ఆధారం ఏంటంటే అతడు దేవుని పద్ధతే అని చెప్పి ఇప్పుడు వీరెళ్ళి రాజు కంప్లైంట్ చేస్తారు. రాజు అక్కడ దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం అందరూ కూడా ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నారు, ఇదిగో నీ ప్రతిమకు మ్రొక్కుతా ఉన్నారు. కానీ ఎవరైనా ఒకవేళ నీవు చెప్పినటువంటి ఆ యొక్క నువ్వు ఇచ్చిన ఈ 30 రోజుల్లో కూడా ఏ వ్యక్తి అయినా సరే నీకు వ్యతిరేకంగా కనపడితే అతడు సింహాల గుహలో పడవేయబడినప్పుడు ఒక శాసనాన్ని మనుషులు కల్పించుకున్న శాసనమే దర్యావేషు చేత సంతకం చేయించారు. ఈ విషయం కూడా ఎవరికి తెలిసి ఉండదు. ఇలా సంతకం, ఇది కుట్రతో కూడినటువంటిది, ఇది మాయోపాయంతో చేసినటువంటిది. ఇదంతా కూడా జరుగుతోంది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిని టార్గెట్ చేస్తా ఉన్నారు. రెండవది రాజ్య అధికారము. ఇది ఒక ఎత్తు అయితే రాజ్య అధికారాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ దర్యావేషు యొక్క పాలనలో కనిపిస్తున్నటువంటి ముఖ్యుడిగా 3 ప్రధానులు నియమిస్తే ఆ 3లో కూడా దానియేలు ముఖ్యుడంట. దర్యావేషు తర్వాత 3 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ ప్రధానమంత్రుల్లో ముఖ్యుడు ఎవరంటే దానియేలే. ఈ దానియేలు ఎక్కడి నుంచి ఇతను వచ్చాడు అని మనం చూస్తే దానియేలుని వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని మనం ఆలోచన చేస్తే దానియేలు యూదుడండి. దానికి గల రెఫరెన్స్ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. దానియేలు యూదుడు అని చెప్పడానికి యూదులలో నుండి తీసుకొచ్చారు. దానియేలు, హనన్య, మేషయేలు, అజర్య అనేటటువంటి వారిని తీసుకొచ్చాడు. ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న రాజ్యం ఎవరిదంటే మాదీయులది రాజ్యం. ఎలా చెప్పొచ్చు అని అడిగితే మాదీయులు అనేటటువంటి ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో 5వ అధ్యాయం 31వ వచనంలో 5వ అధ్యాయం 30 నుంచి చూస్తే ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సర్ హతుడయ్యాడు. కల్దీయుడు ఎప్పుడైతే ఆ హతుడయ్యాడో కల్దీయుల తర్వాత మాదీయుడు తీసుకొచ్చాడు. ఈ మాదీయుని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి రాజు ఏమో మాదీయుడు, కానీ ఇక్కడ ప్రధానమంత్రి చూస్తే ఇతడు యూదుడు. దాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వీరికి కలిగిన దురుద్దేశం ఏంటంటే పైన ఇక్కడ కనిపించేది మాదీయుడైనటువంటి దర్యావేషు అన్నాడు, కానీ ప్రధానమంత్రి చూస్తే యూదుడు. అంటే వీరికి నేను అనుకుంటాను, వీరు ఒకవేళ ప్రధానమంత్రిని కూడా మాదీయుని కనుక తీసుకున్నట్లయితే ఇంకా వాళ్ళు చేసే అరాచకాలకు కానీ వాళ్ళు ప్రజల మీద చేసేటటువంటి ఆ పన్నులు లేదంటే ఇక వారు ఆ రాజ్య పాలన విషయంలో ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవారు. దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయాలనే సదుద్దేశంతో, వీళ్ళ దురుద్దేశం కలిగి ఉంటే ఈయన సదుద్దేశంతో దేవుణ్ణి ఎరిగినటువంటి దానియేలుని ఏర్పాటు చేశారు. అయితే ఈ దానియేలులో ఏ లోపము వారు కనుగొనలేకపోయారు. అంటే దానియేలు నిజాయితీ గలవాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలులో ఇంత ఇంట్రడక్షన్ మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని ఆయనకు విరోధంగా ఆలోచన. ఇక్కడ యేసును చంపించాలనే ఆలోచన. ఎందుకు యేసును చంపించాలి? అది ఏ ప్రభుత్వం? రోమా ప్రభుత్వం, రోమా సైనికులు, రోమీయుల పాలన. అక్కడ ఈ రోమీయుల పాలనలో మనుషులు దురుద్దేశంతో ఎవరిని పట్టించాలని వారు చూస్తా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు మీద వారు సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. యేసు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. లోకమంతా ఒకవైపు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవైపు. అసత్యమంతా ఒకవైపు, సత్యం ఒకవైపు. అందరూ నరకమునకు వెళ్ళేటటువంటి వారు. యేసుక్రీస్తు నిత్య జీవానికి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి. వారు చేస్తున్నది తప్పు అని ఆయన ఖండిస్తున్నందుకు వారికి ఏమొచ్చేస్తుందంటే బాధ వచ్చేస్తుంది. వారు ధర్మశాస్త్రమును ప్రేమించేవారు, కానీ దాన్ని ఆచరించేవారు ఏమాత్రము కాదు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఆ నెరవేర్పులో భాగంగా వారు మోషేని చూపిస్తూ, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని, పాపంలో పట్టబడిన వ్యక్తిని రాళ్లతో కొట్టాలంటే ఈయన ఏం చేస్తున్నారంటే, అది కరెక్టే. ఆ రాయి వేసే ముందు నీవు సరైన వ్యక్తివేనా? ఏ పాపము చేయకుండా నీవు ఉన్న వ్యక్తివైతే ఆ రాయి వేయి అంటే, వారి మనస్సాక్షిని ఆ మాట గుచ్చుకుని, నేను పాపిని, ఘోర పాపినయ్యా, నేను పాపిని, ఘోర పాపినయ్యా, కృప చూపి బ్రోమయ్యా, కేవలము నీకే విరోధంగా నేను పాపం చేస్తానయ్యా, నేను పాపిని అని చెప్పి వారు గ్రహించి ఆ రాయి అక్కడే పడేసి వారు వెనక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పేదంతా ఏమిటంటే, ఇదిగో ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమించు, కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని నీ బ్రతుకులో, నీ జీవితంలో ఆచరణ కలుగు, ఆచరించు. అక్కడ మనస్సాక్షి వారిని గద్దించిన కారణాన చిన్నవాడు మొదలుకుని పెద్దవాడు, పెద్దవాడు మొదలుకుని చిన్నవాడు ఎవరికి వారు మేము పాపులము, మేము అయోగ్యులము, మేము ఇదిగో పాపమునకు ఆ శిక్షకు మేము పాత్రులం అన్నట్టుగా ఒక్కొక్కడు రాయి వేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరు లేరు. జరిగిన సందర్భం మనందరికీ సుపరిచితం. అప్పటి వరకు ఆ పిలుపు ఎవరు పిలవలేదేమో. అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదు. అమ్మా అని పిలవగానే ఆమెలో పాపం, ఎందుకంటే లేఖనం చెప్తుంది కదా, ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనబడతాయి. లోక రక్షకుడు ఎదురుగా ఉన్నాడు. ఆయన ముఖాన్ని చూసిందేమో ఆ తల్లి. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా అని పిలవగానే అలా పిలిచిన వ్యక్తి ఎవరు లేరు. వెంటనే ఆమె పాపం ఆమె కనులు ఎదుట కనపడింది. ఇక నువ్వు పాపము చేయకము. వెంటనే పాపాన్ని ఒప్పుకుంది. ఆ పాపాన్ని ఒప్పుకుంది, దేవునికి దాసురాలైంది. ఈరోజు ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నెన్నో ప్రసంగాలు రోజు వెంటనే ఉన్నాం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక దైవజనుడి ద్వారా, ఏదో ఒక స్టేటస్ లో ఉన్న వాక్యం ద్వారా, నువ్వు చదువుతున్న వాక్యాన్ని బట్టి ఎన్నెన్నో రీతిలుగా మన హృదయం గాయపరచబడుతూ, మన హృదయం, మన మనస్సాక్షి గద్దిస్తున్నా మరలా మనం వాత వేయబడిన మనస్సాక్షి వలె, వాత వేయబడిన మనస్సాక్షి వలె. ఇంకొక మాటను మనం చూస్తే, ఇంకొక మాటను కూడా చెప్తాను. మనం ఎలా అయిపోయాము అని మనం చూస్తే, కూషు దేశస్థుడు ఎలా ఉన్నాడంటే, తన చర్మాన్ని మాత్రం, కూషు అంటే దాని అర్థం ఏంటంటే నల్లని, ఇథియోపియాకు చెందినటువంటి వ్యక్తి. ఈ కూషు దేహస్థుడంట తన చర్మము విషయంలో ఏమాత్రము కూడా తను మార్పు చెందడంట. అంటే లోకంలో సామెత చెప్తారు, ఎలక తోక ఎంత తోమినా నలుపే గాని తెలుపు కాదు. ఎన్ని ప్రసంగాలు చెప్పినా పరిశుద్ధత అనేది మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. మన మీద నేరస్థాపన చేస్తుంటే మనం ఏమంటామంటే, ఇంకొంచెం కాలం, ఇంకొక సినిమా చూస్తాను, ఇంకొక సీరియల్ చూస్తాను, ఇంకొక అవకాశం అనుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈ మధ్యలోనే ప్రభు నిన్ను పిలిస్తే అవకాశాలు చేజారిపోతాయి. చివరికి వెళ్ళవలసిన గమ్యస్థానం పరలోకం కాదు, అది నరకం. గ్రహించు. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడువుము సోదరుడా. ఆ చెడును విడిచిపెడితేనే పరిశుద్ధతలోనికి వస్తాం. మన గోదావరి పరివాహ ప్రాంతాల్లో వరదలు వస్తున్నప్పుడు ఏ నీరు వస్తుందంటే, వరద నీరు బురదగా ఉంటది. ఆ బురద అంతా పోయాకే తెల్లటి నీరు, మంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. నీలో పాపం అనేది పోయినప్పుడే పరిశుద్ధతను పొందుకుంటావు, క్రీస్తుకు దగ్గర అవుతావు, సమీపస్తుడు అవుతావు, ఆయన మాటలనే పలుకుతావు, ఆయన గురించే స్తుతిస్తావు. ఆయన మాటలే కూర్చున్నా, లేచినా, పండుకొనినా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు నీ బిడ్డలకు వాటిని గురించే చెప్పము. వాటిల్నే వారి యొక్క నుదుటి మీద బాసికముగా కట్టు, వారి చేతులకు ఆ దింటి ద్వార బంధముల మీద, గౌనుల మీద వాటిని రాయి, నీ చేతులు వారి చేతుల మీద కూడా వాటిని కట్టు అంటాడు. ఎంత బాగుంటదంట మాట. నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడేవాళ్ళని, సూచనగా చేతి కట్టుకోవాలను, నీ కనులకు నడుమ బాసికంగా ఉండవాలను, ఇంటి ద్వార బంధాల మీద, గౌళ్ళ మీద ఏటిని రాయమంటున్నాడంటే వాక్యం. అందుకే అన్నాడు,
ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్దనుండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా నేడు మన మధ్య వసిస్తూ ప్రాణాత్మ శరీరమును కీళ్లను మూలుగులను అంతరంగమును అది శోధిస్తూ ఉంది. ఇక దానియేలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న సూచన ఏంటంటే, దానియేలు యొక్క సమయంలో మనం చూస్తే మాదీయుల రాజ్యం, కానీ అక్కడంతా ప్రధానిగా ఉండి నడిపిస్తున్నది యూదుడు. దాన్ని వారు తట్టుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు రోమా ప్రభుత్వం, రోమీయులకు, కానీ ఈయన యోధా గోత్రపు సింహం కదా, యోధా గోత్రీయుడు, ఈయన యూదుడు. అందుకే అంటుంది కదా, సమరయులు యూదులతో సాంగత్యం చేయరు, మేము మీకు మంచినీళ్ళేమో, మీరు మాకు మంచినీళ్ళు ఇవ్వకూడదు. సమరయ స్త్రీ చెప్తున్న స్టేట్మెంట్. ఈయన యూదుడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యూదుడు అని చెప్తున్నప్పుడు మరి దానియేలును కూడా మనం చూసాం కదా. దానియేలు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి? ఈయన కూడా యూదుడే. దానియేలు గ్రంథం 1:6 ప్రకారం యూదుడు అనగా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. అందుని బట్టి వీళ్ళిద్దరిలో ఉన్న కంపారిజన్ నేను ముగిస్తూ, వీళ్ళ స్థితి ఏమిటి అంటే, వీళ్ళు ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, దానియేలు ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరికీ గురువుగా కనిపిస్తున్నాడు అందరికి. అందుకే రబ్బూని అని వారు పిలిచేవారు. రబ్బూని అంటే దాని అర్థం ఏంటంటే బోధకుడా. యవనస్తుడు వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసున్నట్టు నేనేం చేయాలి అంటే, వారి స్థితి ఎలా ఉందంటే, దానియేలు స్థితి ప్రభుత్వ అధికారి, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ గురువు. ఇప్పుడు నీ స్థితి ఏంటి? నీ స్థితి ఎలా ఉంది? అందుకే ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎలా ఉంది నీ బ్రతుకు, పరలోకముకెగురాగలవా, ప్రభురాకడకెగురాగలవా. చాలా బాగుంటుంది ఆ పాట సమయం. ఎందుకంటే ఆదివారం నాడు అందరితో పాటు గుడిలోకి వస్తావు. అతి శ్రేష్టమైన దేవుని వాక్యం పాస్టర్ గారు చెబుతూ ఉంటే హాయిగా గుడిలోనే నిద్రవుతుంటా. ఎలా ఉంది నీ బ్రతుకు? నీ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? దేవుణ్ణి ఎరిగిన స్థితేనా? దేవుని ఎరిగాను ఎరగలేదన్న స్థిత, ఇంకా ఎరుగుతానన్న స్థిత ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వస్తానన్న ప్రభు రాకమానడు, ఇస్తానన్న జీతం ఇవ్వకమానడు. ప్రభులో ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటే 7 ఏండ్లు పరిశుద్ధులకు విందు. విడవబడిన సంఘంలో ఉంటే 7 ఏండ్లు లోకంలో శ్రమ. ఆ శ్రమ యొక్క ఫలితం నరకం, నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. మొదటిది స్థితి, వీరిద్దరిని కంపారిజన్ చేసినప్పుడు. రెండవది దోషము. దోషాన్ని చూసినప్పుడు దానియేలులో ఏ లోపము లేదంటున్నారు. ఏ లోపము కనుగొలేకపోయారంట. ఏ తప్పైనను, ఏ లోపమైనను దానియేలులో వారు కనుగొనలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువులో చూస్తే ఆయన పాప రహితుడు. పాపరహితుడు. యోబు అంటాడు కదా, యోబు మన క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఏమంటా ఉంటాడంటే, యోబు యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టెను. పాప సహితుడు అంటే మనమే, మనం పాపం చేసినటువంటి వారు. పాపరహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టాడు. పాపం చేసింది మనం, ఆ పాపానికి శిక్షను పొందవలసింది మనం, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమును, తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. దానియేలులో ఏ లోపము లేదు. మరి ఇప్పుడు దోషము లోపము ఎవరిలో ఉన్నాయంటే మనలోనే ఉన్నాయి. దోపముంది, లోపముంది, రెండు. లోపము దోషము రెండు కూడా ఉన్నాయి. దాంతో పాటు అసూయ ఉంది, క్రోధం ఉంది, కుట్ర ఉంది. ఇవన్నీ మనలో పోవాలంటే ఒకటే, సిలువ వైపు చూడాలి.
ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఆ నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, ఆ నూతనత్వాన్ని పొందుకుంటే దురుద్దేశం మనలో పోతుంది. మూడవది, శత్రువులు. ఎవరయ్యా నీకు శత్రువు? ఎవరయ్యా నీ శత్రువు అంటే, అక్కడ దానియేలు గ్రంథంలో చూసినప్పుడు శత్రువులు ఎవరు అంటే మాదీయులే శత్రువులు. రాజ్య అధికారం ఉన్నవారే అధికారం కొరకు ప్రాకులాడుతూ, చూడండి ఇప్పుడు మన భారతదేశంలో లేదంటే మన ఆంధ్రప్రదేశ్ లో చెప్పాలంటే అపోజిషన్ అంటారు. ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ నడుస్తుంది. అపోజిషన్ ఎవరు? వైఎస్ఆర్‌సీపీ అంట. లేదా ఈ రీతిగా అపోజిషన్. ఇక్కడ ఏంటంటే అధికార పార్టీయే. అధికార పార్టీ అంటే నేను అంటాను మాదీయులే. ఎవరి మీద? యూదుడుగా ఉన్నటువంటి దానియేలు మీద. వారు దానియేలు యొక్క పరిపాలన, దానియేలు తీసుకుంటున్న నిర్ణయాలు, దానియేలు చేస్తున్న సిస్టమాటిక్, దేవునితో ఉన్న కారణాన్ని బట్టి ఎక్కడ అది అది ఆ తీర్పు విషయంలో కానీ, అతడు చేసేటటువంటి ప్రతిదీ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. కానీ కొందరు మందికి మింగుడు పడట్లేదు. ఎవరు అంటే అధికారేమో పైన మాదీయుడు, కింద ఇక్కడ రూలర్ పరిపాలించేదంతా ఎవరంటే యూదుడు. దాన్ని వారు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అతని మీద లోపమైనను, అతని మీద తప్పైనను, అతని మీద హేతువైనను, నేరమైనను తగినది మోపాలని, నిందైనను తగిన మోపాలని వారు చూస్తా ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా నమ్మకంగా పనిచేస్తుంటే, నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, అనేకులు నీ మీదే సీసీ కెమెరాలు కూడా సరిపోవు, అంత రీతిగా నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలో దొరుకుతావని చూస్తారు. ఒక్కసారి ఏదన్నా చిన్న లోపం దొరికితే చాలు, ఇంకా వాళ్ళు ఎలా పడిపోతారంటే దాన్ని మనం వి కాంట్ అండర్ ఎస్టిమేట్. దాన్ని మనం అసలు ఊహించలేం. ఎక్కడ దొరుకుతాడని చూస్తారు. ఆ వ్యక్తి ఏ విషయంలో దొరుకుతాడు? దానియేలు వలె దేవుణ్ణి ఎరిగి, తమ దేవుని నామాన్ని ఎరిగి అనేక చోట్ల దానియేలు వలె పనిచేసే నాయకులందరూ, ఈవెన్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇంకేదైనా, దేవుడు తన ఎరిగిన బిడ్డలను అధికారులుగానే ఉంచుతాడు. అయితే అలాంటి వ్యక్తుల ముందు వారు అంటారు, ఆయనతో నేను మాట్లాడలేను, ఎవరితోనైనా చెప్తాను కానీ ఆయనకు మాత్రం నేను రికమెండ్ చేయలేను అంట. ఎందుకంటే ఆయన దేవుని మాట తప్ప ఇంకెవరి మాట వినడని. అయితే ఇక్కడ చూడండి, శత్రువులు ఎవరైతే అధికారులే, అక్కడ ఉన్నవారే తను పట్టుకోవాలని చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మత నాయకులే, మనం చేయలేని పని ఆయన చేస్తున్నాడు అని వారిలో గ్రహింపు లేదు. మత బోధకులు సైతం కూడా, ఎందుకంటే దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నప్పుడు, అయ్యో ఈ రోజు ఆరాధన పెట్టలేకపోయామే, అయ్యో ఈ రోజు స్తుతికూడి పెట్టలేకపోయామే, ఈ రోజు సబ్బాతు దినమే అని వారిలో గ్రహింపు లేకుండా ఉండిపోయారు. వారు కేవలము ఆ వాక్యంలో రాయబడిన మాట, పైకి అంగీలు వేసుకుని, పైకి వందన స్తుతులు చెల్లించుకుని, వారు ఆ వీధులలోనూ, అగ్రకోటాల్లోనూ, సంత వీధుల్లో, వీటి చోట్ల జనుల చేత వందన వచనాలు చెప్పించుకునేవారు. కానీ వారు వాక్యానుసారంగా జీవించేవారు ఏమాత్రము కాదు. వారికి పదవులు కావాలి కానీ ఆత్మల రక్షణ వారికి ఏమాత్రము లేదు. ఈరోజు ప్రభు అదే ఆశిస్తా ఉన్నాడు. మత నాయకులు చేయలేని పని చేస్తా ఉన్నాడు. అందుకొరకే దానియేలు గ్రంథం 12:3 ఎవరు అనేకులను క్రీస్తు వైపు త్రిప్పుతారో వారు ఆకాశ మండలంలోని పోలిన జ్యోతిని వలె నిరంతరం ప్రకాశించే జ్యోతి ఒక దానియేలు. నిరంతరం ఆత్మల కొరకు ఆతృత పడి, ఏ ఆత్మ ఎక్కడ ఎన్ని స్థితిలో ఎన్ని 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 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర ఉన్నారో, ఎన్ని సంవత్సరాలుగా ఆ వ్యాధితో ఉన్నారో, ఎన్ని సంవత్సరాలుగా ఆ సమాధుల దగ్గర వాసం చేస్తున్నారు అని చెప్పి ఆయనే వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ వారు ఆయన దగ్గరికి రాలే. ఈ రోజు నువ్వు ఎంతమందిని వెతుక్కుంటూ ఈ స్థితిలో ఉన్నాడని చెప్పి అతని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ముందు మన స్థితి బాగుంటేనే గాన ఎదుటివాడి స్థితిని గురించి మనం ఆలోచించేది. ఎదుటివారి స్థితిని గురించి మనం ఆలోచించాలంటే మన స్థితి బాగుండాలి. మన స్థితి బాగుండాలంటే మనం దేవునితో అంటగట్టబడాలి. మనం దేవునితో అంటగట్టబడతాం. ఇంకా కుట్రకు గల కారణాలు ఏంటంటే, నెంబర్ 1 అసూయ. ఈ అసూయ మనలో పనిచేసినంత కాలము కూడా మనలో రాణింపు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, అసూయ అంటే ఇంగ్లీష్ లో జలసీ అంటారు. ఒక వ్యక్తిని చూసి వార్చలేం. ఎక్కువగా మన మందిరాల్లో ఒక అక్క లేదంటే ఒక తనకంటే ఎక్కువ మంచి చీర కట్టుకుని వస్తే, ఈ చీర కొనేంత వరకు భర్తను ఊరుకోదు. అటు దానికంటే ఇంకొంచెం మంచిది,
ఒక మంచి జ్యువెలరీ పెట్టుకొస్తే చూసి వార్చలేరు. ఇది భౌతికపరమైన విషయాలైనప్పుడు. ఆత్మ సంబంధంలోనికి వెళ్తే ఆమె కంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేయాలని నువ్వు ఎప్పుడైనా ఆశ కలిగావా? వాక్యం చదువుతున్నప్పుడు రెఫరెన్స్‌లు తీసేటప్పుడు నేనెందుకు ముందు తీయకూడదు అని ఎప్పుడైనా ఆతృత కలిగి ఉన్నావా? ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, నీ భక్తి విషయంలో అటువంటి అలా ముందుకు వెళ్ళట్లేదు గానీ, భౌతికపరమైన ఫిజికల్ థింగ్స్ కొరకు మాత్రం నువ్వు ఎదుటి వ్యక్తితో బ్యారేజ్ వేసుకుంటావు. ఆత్మ సంబంధం విషయాల మీద బ్యారేజ్ ఉండదు. రెండవది కుట్ర. ప్లానింగ్ ఆఫ్ హార్మ్ సీక్రెట్‌లీ. అది ఎలా అంటే ఎంత సీక్రెట్ అంటే అది అసలు ఆ ప్లానింగ్ చేసేటటువంటి విషయంలో ఇంకది ఎవ్వరికీ కూడా దొరకనంత రీతిగా ప్లానింగ్ అన్నమాట. అన్ని చేసేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు వచ్చి ఇది ఎవరు చేశారు? ఏంటి? అసలు ఎలా జరిగింది? దానంతటికి కర్త ఎవరంటే చేసిన వ్యక్తి అక్కడ మాట్లాడుతూ ఉంటాడన్నమాట. అంతా హి నోస్ ఎవ్రీథింగ్. అన్నీ తెలుసు అతనికి. ఎవరిని పంపించాడో, ఎలా తీసుకొచ్చాడో, ఎలా జరిగిందో అంతా తెలుసు. పైకి తెలుగులో అంటాం నంగనాచి అంటారు. ఏమీ తెలియనట్టుగా మాట్లాడతాడు. అన్నీ అతనికి తెలుసు. అలాంటి మాటలు మనలో ఉండడానికి ఏమాత్రం కూడా తావులేదు. దేవునికి అది ఇష్టం కాదు. కుట్ర. మూడవది అబద్ధ ఆరోపణలు. అబద్ధం ఆరోపణలు. అసలు అవి ఏమీ చేయలేదు. కానీ చేశాడని అక్కడ దానియేలుని తీసుకెళ్లి సింహ బోన్లో వేయడం, యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో వేయడం, యిర్మీయాని తీసుకెళ్లి ఒక నీళ్లు లేనటువంటి బావిలో నూతిలో కింద పాడేయడం. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే కుట్ర, అబద్ధ ఆరోపణలు. నాలుగవది చేసిన పని, మంచి పని చేసిన దాన్ని తప్పుగా వక్రీకరించడం. అసూయ, కుట్ర, అబద్ధ ఆరోపణలు, మంచి పనులను తప్పుగా చూపించడం. ఇలాంటి విషయాల్లో దానియేలు ఏం చేయలేదు తెలుసా? ప్రార్థన ఆపలేదు. యేసుక్రీస్తు ప్రభువారి వలె దానియేలు ప్రార్థన ఆపలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఆపలేదు. ఇద్దరు దేవుని చిత్తానికి లోబడిపోయారు. అందుకే దేవుడు వారిని హెచ్చించాడు. దురుద్దేశం తాత్కాలికం, దేవుని న్యాయం సింహాసనం. ఆయన దేవుని న్యాయం అనేది శాశ్వతమైనది. ఇక ముగింపులోనికి వస్తే దురుద్దేశం మధ్యలో కూడా దేవుని న్యాయం ఆలస్యమైన తప్పకుండా విజయమే గెలుస్తుంది. విజయం ఏంటంటే ఇక్కడ ఒకటి, దానియేలుని సింహాల బోన్లో వేస్తే దానియేలు ఏం తీసుకొచ్చాడంటే రక్షణ తీసుకొచ్చాడు. అప్పుడు రాజు అంటున్న మాట, దానియేలు యొక్క దేవుడు చిరకాలము అనగా దానియేలు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. దానియేలు దగ్గరకు రాజు అనగా ఇక్కడ ఎవరు అంటే మాదీయుడైనటువంటి దర్యావేషు తెల్లవారుజామున వచ్చేసాడు. రాజు ఆ యొక్క దేవుడు ఆరాధిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి సింహాల బోన గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలునని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నేను సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? చూడండి, రాజుకి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి పట్ల ఎంత దయ చెప్పాలి. అసలు ఒక భటుడిని పంపించి అతడు ఉన్నాడో లేదో చూసిరారా అని దర్యావేషు పంపించవచ్చు. కానీ దర్యావేషే దిగొచ్చాడు అక్కడికి. అప్పుడు దానియేలు పలుకుతున్న మాట, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడు? జనుల దృష్టికేమో దోషిగా కనపడ్డాడు. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతూ గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. ఇందును గూర్చి అతి సంతోషపరచుడే దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతడు ఏ హాని కలగలేదు. ఎవరైతే ఆయన మీద నేరం మోపారో ఆ వ్యక్తుల్ని అదే సింహపు గుహలోను పంపిస్తే వారి ఎముకలు కూడా లేకుండా పగులు కొరికి వారిని పొడి చేసేసాయంట. అందుని బట్టి అక్కడ ఆ రాజ్యానికి ఇస్తున్న స్టేట్మెంట్ 26వ వచనంలో అంటాడు, నా సముఖం నియమించినది ఏమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును. ఇది దీని ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అనేకులకు రక్షణ. మీరు మీ దేవతలను విడిచిపెట్టేయండి, దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడు అని అనేకులకి చూపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు సింహాల గుహ సిలువలా కనిపిస్తుంది. సిలువ యొక్క విలువ ఏంటంటే పునరుద్ధానాన్ని చాటించాడు. పునరుద్ధాన్ని చాటించడం ద్వారా అనేకులు
పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. ఈ రెండిటి మధ్యన మనం పోలిక చూసినప్పుడు ఈ రెండింటిని బట్టి మనం ఆధారం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఎవరి గురించి అయినా మీరు మీ మదిలో ఉండొచ్చు, ఫలానా వ్యక్తిని ఎలా నాశనం చేస్తే మనం పైకి వస్తామని. ఆ వ్యక్తి నాశనం చేయడం కాదు, కానీ దేవుడే నిన్ను పైకి తీసుకురావాలి. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గిస్తాడు. ఎవరిని తగ్గించినా ఎవరిని హెచ్చించినా అది ఆయన చేతిలో ఉంది. ఆయన నిన్ను తగ్గించినా హెచ్చించాలి అంటే నీవు ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి. దానియేలు దేవుని మహింపరిచాడు. యేసుక్రీస్తు నామాన ప్రతి మోకాలు వంగినట్లయితే దానియేలుని కాపాడిన దేవుడు, యేసు మృతుల్లో నుండి లేపినటువంటి దేవుడు నిన్ను నీ కలుగుతున్న సింహాల బోన్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు వస్తున్నటువంటి ప్రతి విధమైన ఆటంకాల్లో నుంచి, బలహీనతల్లో నుంచి, వ్యాధి బాధల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి ఆయన నిన్ను విడిపించటకు నేను సమర్థుడును అని చెప్తాడు. కాబట్టి ఈ రెండింటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రెండిట్లో మనం రెండింటిని బట్టి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉండాలి. నిర్దోషత్వం. ఏ వ్యక్తి మనల్ని వేలు పెట్టి ఇతడు ఈ రీతిగా చేశాడు అని చెప్పడానికి ఎక్కడ మనం తావీయకూడదు. ఎక్కడ కూడా ఏ స్థితిలో కూడా మనము ఎదుటి వ్యక్తికి మనం తావీయకూడదు. అలా మన పవిత్రతను, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన పవిత్రతను, మన పరిశుద్ధతను మనం ఆ రీతిగా కాపాడుకున్నట్లయితే మనం దేవునికి సమీపస్తులం అవుతాం. చిన్న ప్రార్థన. ప్రభువా, మా హృదయాలు పరిశుద్ధంగా ఉంచము, అసూయ దురుద్దేశం నుంచి కాపాడము, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీపై విశ్వాసం ఉంచే కృప ఇవ్వము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అయ్యగారు, అమ్మ ప్రశాంతి గారు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ కృపా కనికరం నిత్యం ఉదయకాల సమయంలో క్షేమదాయకం నుంచి నీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకే వందనములు.